సరే సార్, మీరు అట్లా అనుకున్నప్పుడు సరే మేము లీగల్ ప్రాసెస్ చేస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇవన్నీ ఇస్తాం, దానికి రెడీగా ఉండండి. సివిల్ కేసు ఇది, క్రిమినల్ కేసు కాదు. ఓకేనా? పోలీసు ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం చీటింగ్ 415 420 చీటింగ్ కేసు అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో 2 ఆడియోలు మర్జ్ చేశాను. ఆ ఆడియోలు వచ్చేసి ఒకటి మనకు సెటిల్మెంట్ అనేది ఏ విధంగా బార్గెనింగ్ చేయాలో అదొకటి, అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు బ్యాంకర్ 420 కేసు పెడుతున్నాడు, చీటింగ్ కేసు. సో ఈ 2 ఏ విధంగా మాట్లాడానో మీరు ఒకసారి చూడండి. హలో హలో సార్, కుమార్ గారు, ఇది ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఏ బ్యాంక్ అండి? ఎస్బీఐ బ్యాంక్ నుంచి సార్. ఎస్బీఐ బ్యాంక్ అండి. మీకు ఇక్కడ పేమెంట్ డ్యూ ఉంది సార్, ఏమేమి క్లియర్ చేయలేదు ఇంకా. ఎస్బీఐ బ్యాంక్ అండి. ఎక్కడండి బ్రాంచ్? ఇక్కడ సార్ బ్రాంచ్ అండి. బ్రాంచ్ కనబడుతుంది కదా, బేగంపేట నుంచి సార్. బ్యాంకర్ అండి మీరు? అవును సార్. చెప్పండి మేడం, ఏం పేరు? నా పేరు రాజు సార్. పేమెంట్ ఏమైంది సార్? 5 months నుంచి పెండింగ్ ఉంది. పేమెంట్ చేస్తానండి, కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది, అందుకే అవ్వట్లేదు సార్. టైం పడినకి ఈరోజు ఆల్ డేట్ ఉంది సార్. మీరు ఫస్ట్ ఒక మినిమం పేమెంట్ చేసుకోండి. 7,200 ఉంది. కావాల్సిన నెక్స్ట్ మంత్ నేను వేవర్ చేసి మొత్తం సెటిల్మెంట్ చేస్తాను సార్, తక్కువ చేస్తా. సెటిల్మెంట్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తా కానీ ఇప్పుడు అంత అమౌంట్ లేదండి, అందుకోసం అవుతున్నాను సార్. 7,200 సార్ అమౌంట్ ఎక్కువ. అవునండి, 7,200 లేదండి, అదే ప్రాబ్లం కదా. 7,200 ఇప్పటిదాకా చేసేవాడిని, 5 months ఆగకూడదు కదా మేడం. కరెక్ట్. ఇప్పుడు 1 month కూడా రాదు కదా, మీరు 5 months పెండింగ్ ఉన్నారు, మాట్లాడుతున్నారు కానీ బానే. చేంజ్ చేసింది సార్. ఇప్పుడు 7,200 ఇప్పుడు రాదంటుండు. 5 months చేంజ్ చేసింది చెప్పండి. ఫైనాన్స్ 2 years పేమెంట్ కట్టాను ఏమో మేడం. కరెక్ట్. మీరు రెగ్యులర్ కట్టింది ఎవరు అడగారు సార్, ఒకసారి పెండింగ్ ఉన్నది ఎవరైనా సరే. ప్రాబ్లం ఉంది కాబట్టి కట్టట్లేదు మేడం. అట్లా ప్రాబ్లం ఉంది కరెక్టే. 5 months నుంచి ప్రాబ్లం ఉందా సార్? 5 months మీరు పేమెంట్ చేయక మీరు? అవునండి, ఏ కార్డు పేమెంట్ చేయట్లేదు 5 months, ఒకటే కార్డు కాదు, వేరే కార్డు. అందుకే సార్ నేను మీరు మీ ఫైల్ ఆపాలంటే ఇప్పుడు ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది మీది, మీరు బిల్ జనరేట్ డేట్ మీది. మీకు కొంచెం మీ ఫైల్ ఏమైనా వేవర్ చేయాలి, మీరు నెక్స్ట్ మంత్ ఏమైనా సెటిల్ చేయాలన్నా ఏమంటుంది వేవర్ చేయాలి. ఫస్ట్ 7,200 చేసి మీ ఫైల్ మా దగ్గర ఉంటుంది. నేను నెక్స్ట్ మీకు ఏమైనా నేను చేయగలుగుతా వేవర్. ఏజెన్సీ పేరు మీ పేరు సార్? మీకు తక్కువ కానీ ఏజెన్సీ కాదు సార్. ఏజెన్సీ అని ఎవరు చెప్పింది మీకు? ఏజెన్సీ కాల్ చేస్తాను ఎవరు చెప్పింది మీకు? జనరల్ గా 3 months ఏజెన్సీ ఇస్తారు కదా అడిగాను, ఎందుకంటే నేను ఏజెన్సీ కాదు, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, పేమెంట్ గురించి చెప్పండి. టైం ఏంటి అయింది సార్? 7,200 ఉంటే అడిగి చేయండి ఎవరినన్నా. ఎవరు అడగా మీరు ఇవ్వండి మరి 7,000. మరి వాడుకున్నప్పుడు నన్ను అడిగి వాడుకున్నారా సార్? నన్ను గతమంటున్నారు పేమెంట్. ఎవరైనా అడగండి, ఎవరైనా అడగాలి, ఆగము ఇష్టం అడతారు కానీ ఎవరైనా అడగలేదు మేడం. మీకు నేను ఏమంటున్నాను, మీకు ఏం కావాలి సార్? సెటిల్మెంట్ తక్కువ పర్సెంట్ లో కానీ ఏమైనా వేవర్ చేస్తాను నెక్స్ట్ మంత్. ప్రజెంట్ ఆర్టీపీ రాసేయండి, నేను పైసలు అప్రోచ్ అవుతా బ్యాంక్ కి, అప్రోచ్ సెటిల్మెంట్ చేస్తా, అలాగే వదిలేదండి. ఇప్పుడు అండి మరి ఇప్పుడు అండి సార్ బ్యాంక్ కి డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? డబ్బులు లేని మనీ అవైలబుల్ లేనప్పుడు వచ్చి ఏం చేయాలి మేడం చెప్పండి. సో నేను సెటిల్మెంట్ చేస్తా. డబ్బులు ఇప్పుడు నువ్వు 2 years పేమెంట్ కట్టినాడు, బిజినెస్ డిఫాల్టర్ కాదు కదా. 2 years లాంగ్ టైం పేమెంట్ మీరు రెగ్యులర్ కాదు, 1 month మీరు కట్టకపోయినా కూడా డిఫాల్ట్ లిస్ట్ కిందకే వస్తారు. మీరు అది మీరు ఎప్పుడో కట్టింది చూడరు. ఎప్పుడు మీరు ఎప్పుడైతే మిస్ అయ్యిందో అదే అడుగుతారు. నేను చూసుకోండి నేను కట్టుకున్నా అంటే అది కాదు కదా. కరెక్టే మేడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అందుకే చేయట్లేదు. మీ అమౌంట్ మీకు ఇంత వేవరిస్తున్నాము, సెటిల్మెంట్ చేస్తామంటే కూడా మీకు ఇంత ఇది ఉంటే ఎట్లా సార్? మీకు మాకు ఇస్తున్నారా? మా జాబ్ లోకి ఇస్తారా? మీ అకౌంట్ మీరు క్లోజ్ చేసుకుంటారు, ఒక గుర్తు పెట్టుకోండి. ఇది మీ అకౌంట్ మీరు యూజ్ చేసిన అమౌంట్. నేను మాకేం దానం చేస్తలేదు అమౌంట్ ని. చేయట్లేదు మేడం, మీకేం దానం చేయట్లేదు. అదే మరి మీ అకౌంట్ ని క్లోజ్ చేసుకోవడానికి ఎందుకు సార్ ఇన్ని బాధలు? ఎందుకు మీకు? ఏమైనా మాకు ఇస్తున్నారా? ఇవ్వట్లేదండి, మీకు ఎందుకు ఇస్తాను? మరి అదే మరి వేవర్ ఇస్తున్నాము, సెటిల్మెంట్ కావాలి, సెటిల్మెంట్ క్లోజ్ చేస్తాము అన్ని చెప్పం కూడా మళ్ళీ లేదు. టార్గెట్ అవన్నీ మాట్లాడకండి మీరు. మీ పైకి మీ రెస్పాన్సిబిలిటీ కట్టేది అది ఫస్ట్ అది నేర్చుకోండి మీరు. మా టార్గెట్ ఏజెన్సీ కాదు. I am able to pay, but I will definitely close the card anyhow. But I need time. మీకు కట్టే ఉద్దేశం లేదు సార్, మీ మాటలు పట్టి చూస్తే కట్టే ఉద్దేశం లేదు. అంటే మీరు ఎలా మాట్లాడితే సైలెంట్ కొన్నా మేడం అట్లా?
చెప్పండి కట్టే ఉద్దేశం ఎందుకు లేకపోతే సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీఫాల్ట్ లిస్ట్ లోకి వచ్చింది సార్. మీరు మాట్లాడేది లేదు, మీరు రెగ్యులర్ కట్టిందో ఎప్పుడు కట్టిందో అవన్నీ మాకు సంబంధం లేదు. ఇప్పుడైతే డిఫాల్ట్ లిస్ట్ అయితే వచ్చింది కదా, మీరు పేమెంట్ అయితే చేయలేదు కదా 5 months నుంచి. 1 month ప్రాబ్లం ఉంది, 2 months ప్రాబ్లం ఉంది. ఇన్ని మంత్స్ ఎందుకు ప్రాబ్లం అయింది 5 months నుంచి? ఎన్ని మంత్స్ ఉందని మీ కార్డు ఒకటే కాదు కదా, నాకు 12 కార్డులు ఉన్నాయి. ఆ కార్డు చూసుకోవాలి కదా, అన్ని కార్డులు ఆపేశాను. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చెప్తున్నాను కదా. కట్టిన కదా అన్నప్పుడు ఎందుకు తీసుకున్నారు సార్ అన్ని కార్డులు? దీన్నే అంటారండి ఓకేనా ఎక్స్ట్రా మాట్లాడడం అని. ఓకే, రికవరీ ఏజెంట్ అనేది పరిమితుల్లో ఉండాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, ఓకే ఒప్పుకుంటా. బట్ వాళ్ళ డ్యూటీ ఏంది? పేమెంట్ అప్డేట్ తీసుకోవడము, ఎందువల్ల కావట్లేదు పేమెంట్ అని చెప్పేసి అప్డేట్ అక్కడ ఫీడ్బ్యాక్ రాసుకోవడమే మాత్రమే రికవరీ ఏజెంట్ పని. ఓకేనా, కార్డ్ ఎందుకు తీసుకున్నావు, నువ్వు బిజినెస్ ఎందుకు చేసావు, నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఇవన్నీ రికవరీ ఏజెంట్కి అవసరం లేదండి. ఓకేనా, అవుట్ ఆఫ్ క్వశ్చన్లో వాళ్ళ పరిమితికి మించి మాట్లాడమంటారు. ఓకేనా, ఫస్ట్ ఏజెన్సీ పేరు చెప్పండి. ఫస్ట్ ఏజెన్సీ కాదు, ఏజెన్సీ అని ఎవరు చెప్పారు మీకు? మీరు బ్యాంకర్ ఇలా మాట్లాడారు, నేను బ్యాంకర్ తో మాట్లాడాను. ఓకేనా, మీ పేరు చెప్పండి. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, ఏజెన్సీ నుంచి కాదు. మీరు ఇప్పుడు బ్యాంక్ కి రండి. మీ డిజిగ్నేషన్ చెప్పండి. సార్ మీ డిజిగ్నేషన్ చెప్పండి బ్యాంక్ లో. ఒకసారి మీ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాం, మీతో ఏం మాట్లాడారు? మేడం గారికి అర్థమైందనమాట. ఓకే, నా కెపాసిటీ లేదు కస్టమర్తో డీల్ చేయడానికి అని చెప్పేసి ఇంకొకసారికి ఇచ్చింది. చూద్దాం. ఇవ్వండి సార్. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ ఇది కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సార్. ఒకటే కార్డు కాదు, నేను ఆల్రెడీ బిగినర్ డిఫాల్ట్ కాదు, నేను ఒక కార్డు మెయింటైన్ చేసి 2 years మోర్ దెన్ మెయింటైన్ చేశాను. సడన్ గా నా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోకుండా వచ్చింది. వేరే కార్డులు కూడా ఏం కట్టట్లేదు. సో మనీ ప్రాబ్లం కూడా చేయట్లేదు సార్, అది ప్రాబ్లం. అవునండి, మనీ ప్రాబ్లం అయినా ఏదైనా కానీ బ్యాంకింగ్ సైడ్ నుంచి మనం టైం ఇచ్చేది 90 days, అంటే 3 months మాత్రమే ఇస్తాము. మీరు 3 months అయినా కూడా ఇంకా పేమెంట్ కట్టలేదు, కొంత కూడా రిలీజ్ చేయకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు మనీ ఉంటే కట్టేది, మనీ లేదు ఇప్పుడు యాడ్ కట్టారు సార్, చెప్పండి. ప్రాబ్లం అది కదా. మనీ మీరేమన్నారు, మనీ ఉంటేనే కదా కట్టేది అంటున్నారు కదా. డిఫాల్ట్ సివిల్ ఖరాబ్ అవుతున్నా కానీ భరిస్తున్నాం దాని కారణం ఏంటి సార్? డబ్బులు లేకనే కదా. సరే సార్, మీరు అట్లా అనుకున్నప్పుడు సరే మేము లీగల్ ప్రాసెస్ చేస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇవన్నీ ఇస్తాం, దానికి రెడీగా ఉండండి. సివిల్ కేసు సార్, ఓకేనా? సివిల్ కేసు ఇది, క్రిమినల్ కేసు కాదు. ఓకేనా, పోలీసు ఓన్ ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం చీటింగ్ సార్. 415 420 చీటింగ్ కేసు, అది క్రిమినల్ కేసు. పెట్టండి. ఓకే అండి, మీరు చీటింగ్ కేసు, నేను చీటింగ్ చేయలేను కదా. సివిల్ డిఫాల్ట్ ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పండి సార్. నేను ఇండియన్ పీనల్ కోడ్ చెప్పన్నా, సిఆర్బిసి చెప్పన్నా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్పన్నా, అన్ని చెప్తాను నేను. ఓకేనా, సెక్షన్ గురించి నాకు చెప్పకండి సార్. అన్ని ఉన్నాయి కాబట్టి నువ్వు కావాలని ఎగ్గొట్టని మాట్లాడుతున్నారు. సో ఇది మాట్లాడింది కొత్త చట్టాలు ఇంకా అమలు రానప్పుడు. అన్నీ తెలుసు కాబట్టి ఏజెంట్ యొక్క బెదిరింపులకు భయపడట్లేదు, ఫాల్స్ కేసు పెడతా అంటే భయపడట్లేదు. ఓకేనా, అన్నీ ఉన్నాయి కాబట్టి చీటింగ్ వేయట్లేదు. చీటింగ్ వేయాలనుకుంటే 2 years బ్యాక్ చేసేవాడిని, కార్డు ఒకేసారి స్వైప్ చేసేవాడిని. ఓకేనా, చీటింగ్ చేసేవాడు కార్డు 2 years ఎందుకు మెయింటైన్ చేస్తాడండి? లేదు సార్, మీరు అంటారు కదా 420 కేసు పెట్టండి. 420 మహిళ చీటింగ్ చేస్తారు. చీటింగ్ అంటే ఏంది? అవును, చీటింగ్ అంటే పేమెంట్ కట్టకుండా తిరిగే వాళ్ళు చీటింగ్ అని అంటారు. అది డిఫాల్ట్ సార్, సివిల్ డిఫాల్ట్. అది ఏం సార్, మీరు బ్యాంకింగ్ సిస్టమ్ సార్ పేమెంట్ కావాలని కట్టకుండా తిరిగే వాళ్ళని చీటర్స్ అని అంటారు. చీటింగ్ కేసే బుక్ చేస్తారు వాళ్ళకి. ఐపీ సెక్షన్ 420 ప్రకారం చీటింగ్ కేసే బుక్ చేస్తారు. మరి బుక్ చేయండి సార్, చీటింగ్ కేసే బుక్ చేయండి. వాళ్ళకి వేరే సెక్షన్స్ ఉన్నాయండి, అది కాదు సార్. సివిల్ డిఫాల్ట్ మాటలు చెప్తా చేయకుండా ఉండే వాళ్ళని ఇట్లాగే చేస్తారు. సరే సార్, చీటింగ్ కేసు పెట్టండి, సెక్షన్ 420 పెట్టండి, 415 పెట్టండి. ఇంకే సెక్షన్ చెప్పాలని చెప్తాను, ఆ సెక్షన్ కేసు పెట్టండి, మాట్లాడతాను. మీరు మాకు సెక్షన్ చెప్పాల్సి లేదు సార్, మా దగ్గర ఉండే మేము చేస్తాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. సో ఏజెంట్కి అర్థమైపోయింది. ఓకే, కస్టమర్కి నాలెడ్జ్ ఉంది ఇక్కడ మన. ఓకే, బెదిరింపులు పనిచేయని చెప్పేసి సార్ నాలెడ్జ్ పనిచేయలేదు ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకేనా, యాక్చువల్గా ఏంటంటే సెక్షన్ 420 చీటింగ్ కేసు పెట్టవచ్చు. బట్ డాటా నా దగ్గర ఏముందంటే నేను కార్డ్ ఆన్ టైం మోర్ దెన్ 2 years యూజ్ చేశాను. ఓకేనా, సెక్షన్ 420 పెడితే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేసు పెట్టేవాడిని ప్లేంటిఫ్ అంటారు. ఓకే ఓకే, ఎవరి పైన అయితే పెడతారో దాని వాడిని డిఫెండెంట్ అంటారు. ఓకేనా, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే నా మీద 420 పెడితే కోర్టులో పోయిన తర్వాత ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే, కేసు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రూవ్ చేయాలి. అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద ప్లేంటిఫ్. ప్లేంటిఫ్ అనేది ప్రూవ్ చేసుకోగలగాలి ఎగ్జాక్ట్గా 420 అని చెప్పేసి. దానికి ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తేనే అక్కడ జడ్జి సాబ్ అని నమ్ముతాడు. ఓకేనా, గాల్లో మాటలు చెప్తే నమ్మడు కదా.
నేను చూపిస్తాను ఆన్ టైం పేమెంట్ ఇన్ని రోజులు చేశాను, ఓకేనా. సడన్గా ప్రాబ్లం వచ్చింది, నేను స్వైప్ చేయాలనుకుంటే ఎప్పుడు బిగిన్లో చేస్తుంటే ఇప్పుడు ఎందుకు చేస్తాను. సో నీకు డిఫెన్స్ మెకానిజం ఉంటుంది కదా. 420 కేసు వాళ్ళు పెట్టాలని తీసుకుపోయి బొక్కలేరనమాట. ఓకే, దానికి ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్ అన్నీ ఉంటాయి. ఒక ఏజెంట్ చెప్పగానే 420కి భయపడకండి. ఓకే, కొందరు ఇలాంటి విషయాల్లో కూడా చాలామంది భయపడి కొందరు రాంగ్ స్టెప్ వేస్తుంటారు. సో జెన్యున్ డిఫాల్టర్స్ డెఫినెట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు. కేసులు అనేవి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళాయండి, ఓకేనా. దానికి ముందు మనకు చాలా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ భాగంగా చాలా ఉంటాయి. ఓకే, లోక్ అదాలత్ కానీ, ఆర్బిట్రేషన్ ప్రాసెస్ కానీ, కన్సిలేషన్ ప్రాసెస్ కానీ, ఓకేనా. దానికి ముందు సెటిల్మెంట్ అప్రోచ్ బ్యాంక్ అవుతుంది. ఇవన్నీ ప్రాసెస్ తర్వాత అల్టిమేట్ స్టెప్ అది. ఓకే, దాంట్లో పాటు నీకు అంత టైం దొరికేస్తుంది, మనీ అడ్జస్ట్మెంట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, ఓకేనా. రాంగ్ స్టెప్ అనేది తీసుకోకండి. ఖచ్చితంగా జెన్యున్ డిఫాల్టర్స్కి టైం దొరుకుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే అల్టిమేట్ సొల్యూషన్ అనమాట లీగల్ ప్రొసీడింగ్ ఎప్పుడైతుందంటే ఇవన్నీ ఫస్ట్ ఫాలో చేస్తారు, ఓకేనా. దాని తర్వాతనే లీగల్ ప్రొసీడింగ్ ఫర్దర్గా ఉంటుంది. దానికి ముందే ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకోవచ్చు, ఓకేనా. నేను చూసిన చాలా కేసులలో సివిల్ సూట్ ఫైల్ చేసిన తర్వాత 1-2 హియరింగ్స్ అపీర్ అయిన తర్వాత కూడా సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఎందుకంటే అల్టిమేట్గా బ్యాంక్ అనేది మిమ్మల్ని జైల్లో పెడితే బ్యాంక్ ఏమైనా రూపాయి వస్తుంది లాభం. సెటిల్మెంట్ తీసుకుంటే ఎంతో కొంత మనీ వస్తుంది, వాళ్ళు దాంతో మళ్ళీ వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. సో ఇదే అండి ప్రొసీజర్. సో నేను చూసిన కేసులు అయితే చిన్న అమౌంట్లకి అయితే కోర్టు కేసుల దాకా వెళ్ళారండి, ఓకేనా. సో ఎంత అమౌంట్కి వెళ్తారు కోర్టు కేసులకి, ఎంత అమౌంట్కి వెళ్ళాలని తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ స్మాల్ అమౌంట్లకి కోర్టు కేసుల దాకా వెళ్ళారు. ఎందుకంటే ఒక అపియరింగ్కి వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టుకోవాలి కదా. లీగల్గా వెళ్తే ఒక కేసు సాల్వ్ కావడానికి చాలా ఇయర్స్ పడుతుంది, ఓకేనా. అన్ని రోజులు బ్యాంక్ ఆగాయి కదా అండి. సో కాబట్టి దానికి ముందే సెటిల్మెంట్ అనేది ఆప్షన్ ఉంటుంది మనకు. ఎవరైతే క్రిటికల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో సెటిల్మెంట్ చేసుకోవచ్చండి, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు క్రిమినల్ అఫెన్స్ చేయలేరు, ఒక మర్డర్ చేయలేరు. ఓకే, బై మిస్టేక్గా ఓకే కొన్ని కారణాల వల్ల మీ సివిల్ లోన్ అనేది డిఫాల్ట్ ఉందంతే. సో భయపడాల్సిన పని లేదు. ఇంకో ఆడియో యాడ్ చేస్తున్నాను, సెటిల్మెంట్ గురించి ఏ విధంగా మాట్లాడానో చూడండి. కుమార్ గారు, ఎవరండి మాట్లాడేది? ఎస్బీఐ కార్డ్స్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. కార్డు నుండా? క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, మీది ఏమైందండి? ఇంకా క్లియర్ కాలేదు మరి. కార్డు నుండి ఎస్బీఐ బ్యాంక్ నుంచా థర్డ్ పార్టీ? ఎస్బీఐ బ్యాంక్ నుంచే అండి. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందండి, అందుకే కావట్లేదు. ఏమైందండి? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా? మరి సెటిల్మెంట్ చేసుకోండి కదా, అయిపోతుంది. ఎంత సార్ వివరం ఇస్తారు? 50% ఇస్తారు సార్. అంత అమౌంట్ టైం పడుతుందండి, జమ చేసి మీకు కాల్ చేస్తాను. ఎప్పుడు? 50% ఎంత మొత్తం టోటల్ వస్తుంది? 72,000 అది? 76,700 ఉంది. 35,000 అంత అమౌంట్ అది కాదు మేడం ఇప్పుడు. అవును, ఎంత వస్తుంది సార్? 38,000 వస్తుంది. 38,000 కూడా అరేంజ్ చేసుకోరా? 38,000 వస్తుంది మేడం. 38,000 అంటే 38,000 చాలా కష్టం మేడం ఇప్పుడు. అంత చేయలేనండి ఇప్పుడు. మరి ఎంత చేస్తారు? 15% చేస్తాను. 15% చేస్తామండి. అది కూడా ఒక 10 days టైం తీసుకొని. ఎంత అవుతుంది అమౌంట్? ఎంత ఎంట్రీ చేయండి. 70 ఎంత మొత్తం టోటల్? 76,000 వస్తుంది. లైన్లో ఉంది చెప్తాం. 76,700. 76,700. 11,500 అండి సార్. గంత తక్కువకి వస్తా సార్? మీరు అనడానికి ఎట్లా అనిపిస్తుంది సార్ గంత తక్కువకి వస్తాను? ఎందుకు కదా అంటే 2 years నెలకి మినిమం పేమెంట్ అయితే 7,200 కడతారు కదా, మరి అది కడితే బాగుంటుందా సార్? కట్టండి, లేకపోతే అట్లనే అకౌంట్ మినిమం పేమెంట్ చేయండి, సెటిల్ చేస్తాను ఫ్యూచర్ లో కూడా. మినిమం పేమెంట్ 7,000 ఉంది, మీరు ఎట్లా అడగబుద్ధి అవుతుంది సార్? అట్లా 11,000 వస్తుంది. న్యూ కార్డ్ కాదు కదా మేడం, నేను ఆల్రెడీ more than 2 years కంపెనీ పే చేసాను కదా ఆల్రెడీ. అవును, మరి అంత అమౌంట్ ఎట్లా వస్తుంది సార్? 15% కడతా అంటే ఒప్పుకుంటారు ఎవరైనా? మీరు ఎవరికైనా అప్పించి అట్లా తీసుకుంటారా? మరి మీరే చెప్పండి. 50% మీరు చెప్పే అమౌంట్ కి నాకు టైం పడుతుంది, అప్పటిదాకా అవన్నీ కూడా అదే సార్. ఎప్పుడు పడుతుంది టైం? ఎన్ని రోజులు పడుతుంది? నెలలో ఫిబ్రవరిలో కట్టేస్తారు కదా. ఇంకో 6 months పడుతుంది అండి. ఎంత? 6 months. 6 months పడుతుందా సార్? అవునండి. లేకపోతే మినిమం చేయండి అప్పటి వరకు. మరి
మినిమం చేయండి. మినిమం చేస్తే కార్డు ఆల్రెడీ ఎన్పిఐ తర్వాత మినిమం చేస్తే అందులోకి వెళ్ళిపోతాయి కదా, చేసి లాభం లేదు కదా. అకౌంట్ ఎన్పిఏ అయిన తర్వాత మనం ఏది కట్టినా అది ఛార్జ్ కిందకి వెళ్ళిపోతుంది, ప్రిన్సిపల్ అమౌంట్లో కట్ కాదు. టోటల్ అవుట్స్టాండింగ్ ఏది ఉందో దాంట్లో కట్ అవుతుంది, ఆ సెటిల్మెంట్ కిందకి రాదు. సో కాబట్టి కట్ అని చెప్పాను. అదే సార్, ఒకవేళ మీకు మళ్ళీ కార్డు కావాలనుకుంటే 76,000 కట్టండి. కార్డు అవసరం లేదనుకుంటే సెటిల్మెంట్కి వెళ్ళండి. కానీ కార్డు అవసరం లేదు 38,000 అయితే వస్తుంది. కార్డు అవసరం లేదండి. కార్డు అవసరం లేనప్పుడు సార్ వినండి, ఏదైనా తక్కువ చేయండి మేడం, పర్సెంటేజ్ చూడండి. ఇట్లా నాకు ప్రాబ్లం అవుతుందని అడగాలి కానీ నేను 10% చేస్తా 11% చేస్తా అంటే ఎట్లుంటుంది సార్, మీరే చెప్పండి. నేను అలా అడతాను, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అండి, నేను అంత కట్టలేను ఇప్పుడు. నేనేమంటున్నా వినండి సార్, ఎట్లా చేసినా మీరు ఖచ్చితంగా నేను ఎట్లా చేసినా కూడా లాస్ట్ 55% అయితే వేవ్ ఆఫ్ ఇప్పగలుగుతా సార్ దగ్గర నుంచి. లేదండి దాన్ని ఇప్పుడు ఓకే అనుకుంటే దాని ప్రజెంట్ ఫ్యూచర్ లో ప్రాబ్లం చేస్తాను రాసుకోండి, ఫ్యూచర్ లో పే చేస్తాను ఫీడ్బ్యాక్ రాసుకోండి. ఒక 2 minutes ఆగండి, ఫైనల్ చేస్తే అమౌంట్. సో చూశారుగా ఫ్రెండ్స్, సెటిల్మెంట్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అప్పుడు 5 months ఏమో డ్యూ ఉండే, ఆల్మోస్ట్ 1 year తర్వాత అదే కార్డ్ సెటిల్మెంట్ చేశాను. కొద్దిగా అవుట్స్టాండింగ్ పెంచారు. మీరు అవుట్స్టాండింగ్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, టోటల్ అవుట్స్టాండింగ్ ఎంత అయిందని చెప్పేసి. సో దాన్ని మళ్ళీ సెటిల్మెంట్ చేశాను 1 year తర్వాత. సో ఆ లోపు నాకు టైం దొరికింది, సెటిల్మెంట్ అనేది అయిపోయింది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. జనరల్గా సెటిల్మెంట్ ఎవరు చేస్తారంటే మల్టిపుల్ డెబ్ ట్రాప్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, ఒక లోన్ కోసం ఇంకో లోను, ఇంకో లోన్ కోసం ఇంకో లోను, ఓకే, మళ్ళీ ఇంకోదైనా ప్రాబ్లం కోసం ఇంకో లోను, ఇట్లా తీసి లోన్ ట్రాప్లో ఇరుక్కుపోతారండి. ఓకేనా. సో ఇలా ఇరుక్కుపోయి ఫర్ టైం బీయింగ్ మినిమం డ్యూస్ కట్టుకుంటూ వస్తాడనమాట. సో అల్టిమేట్గా ఇంకా ట్రాప్లోకి వెళ్ళిపోతాడు మినిమం డ్యూస్ కడితే. ఈ ఆడియోస్ అనేటివి చాలా మంత్స్ బ్యాక్ రికార్డ్ చేసినాయండి. జస్ట్ కస్టమర్కి ఎవరైతే లోన్ డిఫాల్ట్ అయిందో, సో ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు చాలా భయపడుతుంటారు. సో కొంతమంది రాంగ్ స్టెప్ వేస్తుంటారు, ఎందుకంటే ఈ యొక్క రికవరీ ఏజెంట్ వాళ్ళు సో అలాగా అరేంజ్మెంట్ చేస్తారనమాట. సో దానికోసమే ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.